ఫ్రెండ్స్ ఇలా చూస్తున్నారు వచ్చారు తాలు తేజ తాలు అండి. ఇవి చూడండి కొద్దిగా రంగులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 12,500 వేసారు కెంట. అంతే కేజీ 125 రూపాయలండి. మరి ఇవాళ డేట్ అయితే మార్చి 1 తారీఖు 2026 అనగా ఆదివారం అండి. ఇవి చూడండి వచ్చరికి కొద్దిగా నెమ్ములు ఉన్నాయి కదా, ఇవి 110 వేశారు. అంతే 11,000 వేశారనమాట ఇవి. మరి 1 తారీఖు ఆదివారం అండి. కాకపోతే ఈ వీడియో అంతా మీకు మొన్న చెప్పాను కదా, శుక్రవారం నాడు ఈ వీడియోలన్నీ తీసి ఇవాళ అప్లోడ్ చేయడం జరిగింది. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేస్తారని. ఇలాగే వచ్చరికి అయితే మాత్రం చూడండి. అలాగే చూడండి వచ్చరికి కొత్తవి తేజ డీలక్స్ 18,300 వేశారు కింట. అంతే కేజీ 183 రూపాయలు అయితే వేశారండి ఇవి ఈ మిర్చి వచ్చరికి. అలాగే వీడియో లాస్ట్గా చూస్తే మీకు ఈ వీడియోలో కొన్ని రకాల మిర్చిని కొన్ని క్వాలిటీని అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి వీళ్ళని దీనిగా చూసి మన ఛానల్కి లైక్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాం. డీలక్స్ సుపీరియర్లో అయితే ఇంకా ₹2 జరుగుతూ వచ్చింది ఏదైనా కాబట్టి వీళ్ళని దీనికి మన ఛానల్ సపోర్ట్ చేయండి. చూడండి కొత్తవి తిరడాలపై బ్యాడ్గా బెస్ట్లు కొంచెం కూలింగ్ ఉన్నాయి చల్లదనాలు. ఇవైతే 200 చెప్తే 190కి అడుగుతున్నారు. కొత్తవేనండి, ఏసీ అయితే కాదు. అంతే 20,000 చెప్తే 19,000కి అడుగుతున్నారు. ఇవి తిరడాలపై బ్యాడ్గా బెస్ట్లు కూలింగ్ అన్నమాట ఇవి ఈ మిర్చి వచ్చరికి. ఓకే, క్వాలిటీని బట్టి అయితే డ్రై ఉంటే డీలక్స్ ఉంటే 23,000-24,000 కూడా జరుగుతున్నాయి డీలక్స్ అయితే. ఇవి చూడండి ఏసీ తిరడాలపై బ్యాడ్గా బెస్ట్లు 19,000 చెప్తే 18,500 అడుగుతున్నారు అని చెప్పాడు ఆయన అయితే మాత్రం. 190 అమ్ముదామని చెప్తాను చూస్తాను అబ్బాయి, ఎవరు వచ్చినా కానీ 185కి అడుగుతున్నారు ఇవి తిరడాలపై బ్యాడ్గా బెస్ట్లు కొత్తవి ఏసీవి అని చెప్పాడు ఆయన అయితే మాత్రం. ఈ మిర్చి ఇట్లా క్వాలిటీని బట్టి రేట్లు జరుగుతున్నాయి మార్కెట్లో ఏదైనా కానీ. ఓకే, కాబట్టి వీళ్ళని దీనిగా చూసి లైక్ చేసి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాం మన ఛానల్కి అయితే మాత్రం ఏదేమైనా కానీ. చూడండి కొత్తవి తేజ డీలక్స్ 18,500 అంతే. 185 రూపాయలు చెప్తే 183కి అడుగుతున్నారంటే ఎవరు వచ్చినా కానీ. 83 కన్నా ఎక్కువ లేదన్న మాకు ఆర్డర్ 183 వేస్తామంటున్నారంటే ఈయన 185 అమ్మదమని చూస్తున్నారంట అతను. ఈ క్వాలిటీ మరి చూసారుగా తొలి క్వాలిటీ. ఈ క్వాలిటీని బట్టి మిర్చి ధరలు జరుగుతున్నాయి తేజ డీలక్స్. ఓకే, అర్థం చేసుకుంటారని ఎన్నిసార్లు మీకు పెట్టడం జరిగింది. ఆ వీడియో వేరే, ఈ వీడియో షాప్ వేరే. చూడండి సూపర్ 10 డీలక్స్ 22,000 అమ్ముదామని ఎంత ట్రై చేసిందన్న 21,500 అడుగుతున్నారు అన్నాడు ఆయన. అంతే 215కి అడుగుతున్నారంట. 220 అమ్ముదామని చూసినా కానీ. సూపర్ 10 డీలక్స్ ఈ మిర్చి వచ్చరికి అయితే. ఇంకా సుపీరియర్లు అయితే కాదండి, డీలక్స్ ఫుల్ డ్రై క్వాలిటీ కాబట్టి ఆ రేటు కొంచెం చల్లదనం ఉన్నా మళ్ళీ రేటు అడగట్లేదు. నైట్గా చల్లదనం ఉన్నా కానీ తక్కువలో అడుగుతున్నారు. ఎక్కువ 18,000-19,000 జరుగుతున్నాయి సూపర్ 10 డ్రై ఉంటేనే. ఈ చూడండి కొత్తవి 341 డీలక్స్ 22,000 వేశారండి ఫుల్ డ్రై క్వాలిటీ. అంతే కేజీ 220 రూపాయలు వేశారు. వీటిలో చల్లదనాలు నెమ్ములు ఇట్లాంటివి ఎక్కువ జరుగుతున్నాయండి. 18,000 అంతే. 180 నుంచి 190 200 దాకా డిమాండ్గా జరుగుతున్నాయి. 200 పైన జరిగే క్వాలిటీ అంతా ఫుల్ డ్రై క్వాలిటీ ఉంటే వేస్తున్నాను అనమాట. 341 డీలక్స్ ఇవి ఇచ్చి వచ్చరికి అయితే. చూడండి మరి కౌంటర్ సేల్కి సంబంధించిన కాయలు అవి. ఇవి చూడండి కొత్తవి 273 డీలక్స్ 24,000 వేశారు కింట. కేజీ 240 రూపాయలు. 273 కుబేరా అని చెప్తుంటాను కదా డైలీగా, వాటిలో ఇది 273 మిర్చి అండి. చూడండి ఆరుమూరులో కొద్ది సైజు వచ్చినాయి, రంగు అండ్ కలర్ బాగుందండి. 240 రూపాయలు వేశారు కేజీ. అంతే కింట 24,000. క్వాలిటీని బట్టే రేట్లు ఏమైనా జరుగుతున్నాయి. డ్రై క్వాలిటీ అది కూడా. నెమ్ములు పాలు ఉంటే మళ్ళీ ఆ రేట్లు కూడా బాగోట్లేదు, తక్కువలో జరుగుతున్నాయి. సైజు కూడా బాగున్నది. చూడండి కొత్తవి రోమియో 26 డీలక్స్ అన్నా నేను 175 రూపాయలు అమ్ముదామని ఎంతమందికి వచ్చేసి 175 రూపాయలు చెప్తే ఎవరు కూడా 173కి అడుగుతున్నారు అన్నాడు అతను. అంతే 17,300కి అడుగుతున్నారంట. 17,500 చెప్పినా కానీ. అట్లా మరి ఎవరైనా కానీ రూపాయి ఎక్కువ అమ్మదమని చూస్తారండి. కాకపోతే కొనేవాడు ఎవరైనా కానీ ఏకాడికి రూపాయి తక్కువలో దొరికిద్దని చూస్తారు. వీటిని రోమియో 26 అంటారనమాట. చూడండి కొత్తవి 6 బెస్ట్ డీలక్స్ 170 రూపాయలు అమ్ముదామని చూస్తే 167కి అడిగారండి ఇవి కూడా. మరి ఎందుకంటే నేను షాప్కి ప్రతి ఒక్క షాప్ కాడికి వెళ్ళి అడుగుతాను, ఈ క్వాలిటీ ఎట్లా ఆ క్వాలిటీ ఎట్లా అడుగుతాను. వాళ్ళు అంటారు తమ్ముడు మేము 170 రూపాయలు అమ్మదామని ఎంతమందికి చెప్పినా వాళ్ళు 167కి అడుగుతున్నారు, అంతకు పైన ఎవరు రావట్లేదు అంటున్నారు వాళ్ళు. మరి రేపటి నుంచి అయితే ఈ డీలక్స్లో వీడియోలు మానేసి మీడియం బెస్ట్లో పెడతాను. డీలక్స్ ఈ రేట్ వేసారని పెట్టేసరికి మీరు అది పట్టుకొని కొట్లోకి ఫోన్ చేసి వాళ్ళు తినడం ఇవన్నీ తలకే నొప్పి వస్తుంది. ఇవి చూడండి వచ్చరికైతే కొత్తవి తేజ డీలక్స్ ఫుల్ డ్రై క్వాలిటీ 18,500 వేశారు.
అంతే కేజీ 185 రూపాయలు వేశారనమాట. మరి తేజాలే చాలా పెట్టాను. దీని తర్వాత కూడా ఒక వీడియో తేజాదే ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఏ షాప్లో చూసినా తేజాలే ఉన్నాయి. తేజాలే డిమాండ్గా కొంటున్నారు. శుక్రవారం నాడు కూడా ఎక్కడ చూసినా తేజాలు మంచి డిమాండ్గా కొన్నారు. అందుకని మీకు తేజాలు ఎక్కువ షాపుల్లో వీడియోలు తీయడం జరిగింది. ఇవి చూడండి, మచ్చు కూడా అయిపోయినాయంట 18,700 కింట. అంతే కేజీ 187 రూపాయల మీద 20 బస్తాలు ఆర్డర్ అంట. మచ్చు కూడా అయిపోయిందని అన్నారు వాళ్ళైతే. అందుకని మీకు ఇది కూడా మీకు పెడదామని. ఈ సైజు చూడండి, సైజు బాగున్నాయి, కలర్ బాగున్నాయి. థమ్స్అప్ కలరు, నిండి కలర్ వాళ్ళకి నచ్చింది. 20 బస్తాలు వాళ్ళకి అవసరం. అందుకని పిచ్చిలోనే కొన్నారు ఏదైనా కానీ. అది కూడా మీరు తెలుసుకుంటారని శుక్రవారం పెడితే మళ్ళీ బాగోదు. మళ్ళీ మీరు ఫోన్ చేసి కొట్లో అడగడం అవన్నీ ఇబ్బందిని ఇవాళ పెట్టాను. చూడండి, 2024 సంవత్సరం సీడ్ రకాలు ఇవి. పాతవి బిఎఫ్లు మిర్చి 12,000 వేసారు కింట. అంతే కేజీ 160. దీని మీద రంగులు ఉంటే ఇంకొక 10,000 కలిసేవి. 1000 రూపాయలు కింట కాడ 1000, 2,000 కలిసేవి. రంగులు బట్టి ఏవి బిఎఫ్లుగా సిఎఫ్లు ఏవైనా కానీ రంగును బట్టి మిర్చిని అడుగుతున్నారు. ఇవైతే 120 రూపాయలు వేశారు. 2024 సంవత్సరం అయితే 2 years బ్యాక్. ఇదిగోండి కొత్తవి స్వరాజ్ 19 అంట. స్వరాజ్ 19 బెస్ట్ 16,700 వేసారు కింట. అంతే కేజీ వచ్చేసరికి 167 రూపాయలు పడింది. స్వరాజ్ 19 బెస్ట్ క్వాలిటీ వచ్చేసరికి మిర్చి ఏదేమైనా. సినర్జీ 275 సినర్జీ అంటారు కదా, అట్లా ఇది స్వరాజ్. చూస్తున్నారుగా, 6 ముట్ట అయిపోయి ఉందండి. కాకపోతే కొద్దిగా లావు వచ్చింది. దీన్ని స్వరాజ్ అంటారంట. ఇవి చూడండి కొత్తవి తేజ బెస్ట్లో డ్రై క్వాలిటీ. అంతే కొద్దిగా ఆరుదాల కాయలు 17,500 వేశారు కింట. అంతే కేజీ 175 రూపాయలు అయితే ఈ మిర్చిని వేశారండి. ఈ 2-3 లాట్లు కూడా వచ్చేసరికి అయితే ఓకే. చూడండి పక్కన ఉన్నాయి కదా, ఇగోండి ఇవి కూలింగ్. అంతే నెమ్ములు. ఈ నెమ్ములు వచ్చేసరికి 16,500 వేశారు ఇవి. అంతే 165 రూపాయలు వేశారు. అదే డ్రై అయితే మరి వాటితో పాటు ఇది కూడా 175 వేసేవారే. కూలింగ్ పాలు అవడం వల్ల 165 రూపాయలకే వేశారు వీటిని. మరి ఏదేమైనా వీళ్ళని దీనిగా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని డైలీ మీకోసం అప్డేట్స్ చేస్తూ ఉన్నాం. ఈ వీడియోలన్నీ మీకు శుక్రవారం నాడు పెట్టవలసిన వీడియోలని మరి ఆ రోజు కుదరక ఈరోజు శనివారం ఆదివారంకి అప్లోడ్ చేయడం జరిగింది. మార్చి నెల 1 తారీఖు, ఏప్రిల్పై మార్చి వచ్చింది. మరి ఈ వీడియోను కూడా మీకు ఆల్రెడీ రీల్స్లో పెట్టడం జరిగింది. ఏదైనా కానీ 180 to 82 రూపాయలు జరిగింది తేజాలు ఇవి. అందుకోసమైనా మీరు తెలుసుకుంటారని, మన ఛానల్ సపోర్ట్ చేస్తారని ఇలా దీనిగా. మార్కెట్ పెరిగిద్ది వచ్చింది ఎవరని చెప్పలేము. మార్చి నెల 3వ తారీఖు అంటే మంగళవారం నాడు హోలీ పండుగ సందర్భంగా మార్కెట్ యార్డ్కి సెలవు ఉంది. రేపు వచ్చే నెల అంతా సెలవులు ఎక్కువ ఉన్నాయి ఏదేమని కానీ. సోమవారం యాడ్ ఉంది, మంగళవారం సెలవు, మళ్ళీ బుధవారం, గురువారం, శుక్రవారం యాడ్ ఉంది, మళ్ళీ శని, ఆదివారం సెలవు. ఈ మార్కెట్ యార్డ్ ఉన్న 4-5 రోజులు ఈ విధంగా మార్కెట్లో వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ సెలవుల్లో ఎవరు కూడా మార్కెట్కి రారు. ఈ విధంగా ఏదేమైనా వీడియో లాస్ట్ చూసినందుకు చాలా థ్యాంక్ యూ. చూసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. మళ్ళీ సోమవారం మార్కెట్ యార్డ్లో పరిస్థితులు బట్టి చూసి తెలుసుకొని కలుద్దాం. ఈ విధంగా వ్యాపార లావాదేవీలు డైలీ జరుగుతూ ఉంటాయి. మార్నింగ్ టైం ఏదైనా కానీ సేట్లు, ఓనర్లు కానీ, గుమస్తాలు అందరూ, ముఠా వాళ్ళందరూ ఉదయం పూట అడవిడి. ఉదయం మళ్ళీ 9:30, 8:30 అయిపోతే ఇంకెవ్వరు ఉండరు. ఏం మార్కెట్ అడవిడి ఉండదు, ఏం ఉండదు. ఓకే, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్. వీలైన దీనిగా థ్యాంక్ యూ.